తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అందరికీ తెలిసిందే లేడీ అఘోరి. ముచ్చటగా మూడోసారి వర్షిని అఘోరి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. నిన్న వారిద్దరు చెప్పినట్టుగానే అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోకి అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్లో ఇద్దరికి కూడా ఎలా జరిగింది వివాహం, ఏమనిపిస్తోంది? వర్షిని, ఫస్ట్ నీ నుంచి ఒపీనియన్ కావాలి. ఎలా జరిగింది వివాహం? మ్యారేజ్ అయితే చాలా ఘనంగా జరిగిందండి, చాలా హ్యాపీ. మా గురువుగారు పర్మిషన్ తో జరిగింది కాబట్టి మీరు చూసారు కదా వీడియోస్ లో కూడా ఎంతో చక్కగా జరిగింది. హిందూ సాంప్రదాయంలో చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే నైట్ కూడా ఒక భజన టైప్ లో, అంటే ఒక మినీ రిసెప్షన్ లో పాటలు వాళ్ళని, డాన్స్ వాళ్ళని పిలిపించి ఒక చిన్న కార్యక్రమం కూడా చేస్తారు. ఆ వీడియో మీకు పెడతాము, మార్నింగ్ పెట్టాలనుకున్నాము, పెడతాము. అంటే ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. నిన్నటి వరకు అంటే మా అందరికీ మీరు అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నారని తెలియదు. ఒక 2 రోజుల క్రితం అఫీషియల్గా మ్యారేజ్ చేసుకుని అనౌన్స్ చేశారు. నేను ఆల్రెడీ వీడియోలో చూసాం కదా. ఇప్పటి వరకు మేము వర్షిని అన్నాము, వర్షిని అమ్మ అన్నాము. ఇప్పుడు ఏం పిలవాలి మరి? వర్షిని అనే పిలవండి. అవునా? అంటే వర్షిని డాక్టర్ ఆఫ్ కోటయ్య, ఇప్పుడు వర్షిని ఏం చెప్పాలి? వైఫ్ ఆఫ్ శివ విష్ణు బ్రహ్మ అని చెప్పాలి. వైఫ్ ఆఫ్ శివ విష్ణు బ్రహ్మ. సో ఎట్లా మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే జనరల్గా మన దగ్గర పెళ్లి లాంటివి చూస్తూ ఉంటే బంధువుల మధ్య కోలాహలంతో బ్యాండ్ బాజా అన్నీ కూడా చాలా అంగరంగ పండగలాగా అనిపిస్తుంది. సో అక్కడ ఎలా అనిపించింది మీకు? ఏం తీసుకోలేదు. కొంతమంది భక్తులు, చాలా మంది భక్తులు వచ్చారు. అలాగే మాకు తెలిసిన రిలేటివ్స్ కొంతమంది, అంటే అమ్మకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు, గురువు గారు వచ్చారు. చాలా చక్కగా. అక్కడ రిలేటివ్స్ ఉన్నారా? అఘోరి అమ్మకి అక్కడ రిలేటివ్స్ ఉన్నారా? రిలేటివ్స్ అంటే నా భక్తులు, ఇంకా అంటే ఎలా అంటే ఒక కుటుంబం లాగా కలిసి ఉంటాం అన్నట్టు ఎప్పుడు. ఓకే. సో ఎంతమంది వచ్చారు చూసాం వీడియోలో కూడా. చాలా చాలా బాగా జరిగింది, భజన కూడా చేశారు. సో ఏంటి అక్కడ అక్కడ మీరు జ్యోతిర్లింగం దగ్గర చేసుకుంటాను అని చెప్పారు. అది కూడా 2-3 నెలలు సమయం పడుతుంది అన్నారు. ఇక 2-3 నెలలు సమయం తీసుకోవద్దు, చేసుకోవాలని ముహూర్తం తీసేసి అంటే ఈ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయి చేసుకోవడం జరిగింది. అంటే మీరు చేసుకున్నంత మాత్రం వాటికి సమాధానం, అంటే వాటికి ఫుల్ స్టాప్ వస్తూనే ఉంటాయి. నేను మీడియా ముందుకు రావడానికి 2 ఉన్నాయి. మోకిలలో జరిగిన ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దాని గురించి మాట్లాడతాను. తర్వాత ఎవరైతే రాధిక అనే ఆమె మీడియా ముందుకు వచ్చింది, నా మొదటి నేనే మొదటి భార్య అని అంటుందో, ఆ రెండింటి గురించి మాట్లాడాను. ఫస్ట్ రాధిక గురించి నేను మాట్లాడతాను. రైట్, ఒక్క నిమిషం మాట్లాడదాం, అవన్నీ తీసుకుందాము. కాకపోతే మీరు పెళ్లి చేసుకున్నారు, కొత్త జంటగా టీవీతో మరోసారి జూమ్లో జాయిన్ అయ్యారు, మీరు లైవ్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏంటి, ఎలా అనిపించింది? అంటే ఈ తెలుగు సాంప్రదాయాల ప్రకారంగా మనం చూసిన విధంగా అయితే కనిపించలేదు నాకు అక్కడ. వర్షిని ఫర్ ది ఫస్ట్ టైం, అంటే అఘోరి అమ్మ అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి తనకు ఐడియా ఉంటుంటుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి అక్కడ? ఎక్స్పీరియన్స్ అంటే అది చెప్పలేము, ఎందుకంటే మ్యారేజ్ అయ్యేంత వరకు, అంటే మ్యారేజ్ లో కూడా పంతులు గారు మంత్రాలు చదువుతుంటే నవ్వు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకంతా కొత్త కదా. అవును, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను ఒక పెళ్లి కూతురు వస్త్రాధారణలో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పెళ్ళవుతుంది అనే సంతోషం నా మొహంలో చాలా, అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంది. అది కూడా ప్రేమ వివాహం మళ్ళీ మీ ఇద్దరిది. ఇష్టపడ్డ వివాహం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. సో అక్కడ సాంప్రదాయాలు ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? హిందూ సాంప్రదాయం అంటే కొత్తగా అంటే వస్త్రాలు కొంచెం డిఫరెంట్ ఉంటది, కానీ నార్మల్ గా మన సైడ్ ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. 7 అడుగులు వేయడము, మంత్రాలు అవన్నీ డిఫరెంట్ ఉంటాయి, కానీ మొత్తం మన సైడ్ లోనే జరిగింది. అంటే హిందీలో ఉంటాయి కదా మంత్రాలు. అవునవును. సో అక్కడ ఏంటి అంటే మీరు 2 నెలల సమయం తీసుకుంటాం అనుకున్నారు, సరే కొన్ని మీ పైన వచ్చిన ఆరోపణల విషయంలో చేసుకోవాలనుకున్నారు. నిన్న నాకు తెలిసి బహుశా 11 గంటల సమయానికి ఈ వీడియోలని బయటకు వచ్చాయి. ఎప్పుడు జరిగిన వివాహం అక్కడే చేసుకోవడం కారణం ఏంటి? జ్యోతిర్లింగం దగ్గర చేసుకోవాలనుకున్నారు కదా. కాళీమాత సమక్షంలో చేపించాలి అని మా గురువు గారు చెప్పారు. అందుకే గురువు గారు ఉన్నారు, 2-3 గురువులు ఉన్నారు. కాళీమాత ఆశీస్సులతో అమ్మవారి దగ్గరనే చేసుకున్నాం. ఇంకా అది కాక శివయ్య రోజే సోమవారం పూట చేసుకున్నాం. అన్నిటిని నిర్ణయించుకొని చేసుకోవడం జరిగింది. ఓకే. చుట్టూ చాలా మంది ఇక్కడ విజువల్స్ లో కనబడుతున్నారు. వారంతా ఎవరు? అంటే మీతో పాటు సాధన చేసిన వారు, లేకపోతే మీరు నమ్ముకున్న భక్తులు, వాళ్ళంతా వాళ్ళేనా? భక్తులు ఉన్నారు, గురువులు ఉన్నారు, సాధకులు ఉన్నారు.
కొంచెం రిలేటివ్ గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా పరిచయం అయితే అంటే ఇలాగా వర్షిని రిలేటివ్ నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు అక్కడ? అంటే అఘోరి అంటే రెగ్యులర్ గా వెళ్తుంటారు వాళ్ళ గురువు వాళ్ళ ఇంతకుముందు, ఓకే. నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే దేనికి తక్కువ లేదండి. ఉమ్, ఏదన్నా కావాలన్నా గానీ ఒకరి చేత రప్పించడం అలాగ మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. ఎక్కడ మర్యాద అనేది తగ్గలేదు. చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ సొంత కూతురులా చూసుకున్నారు నన్నైతే. ఉమ్. సో అక్కడ వస్త్రాలు అవన్నీ అంటే ఇక్కడ బేసిక్గా మన దగ్గర అయితే ఈ తెలుగు సాంప్రదాయ ప్రకారంగా అయితే బంధువులు, ఆ కోలాహలము, పచ్చని పందిరి, చాలా అంగరంగ వైభవంగా 2-3 రోజుల పండగ అదంతా కూడా. సో అక్కడ నువ్వు వెళ్ళిపోవడం, ఆ గురువుల సమక్షంలో అలా పెళ్లి చేసుకోవడం, వాళ్ళ రిసీవింగ్ ఎలా అనిపించింది నీకు? అంటే అఘోరి అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటి మీతో? అంటే ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి సంతోషంగా ఉండండి, మేము కూడా ఒప్పుకుంటాము అని చెప్పని చేయడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డప్పుడు విడగొట్టడానికి ఎవరికి రైట్స్ లేవు కదా. ఇష్టపడ్డాము అని చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా ఓకే మీరు ఇష్టపడ్డారు, ఆపడానికి మేమెవరు అని చెప్పని చేశారు దగ్గర. రైట్. మీ తల్లిదండ్రులే ఉండుంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవారు. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు పోషించారు అక్కడ? అక్కడ వేరే సాధకులు ఉండే వాళ్ళు చేశారు. అప్పుడు ఏమనిపించింది వర్షం నీకు? చాలా బాగా అనిపించింది అండి. అంటే మీ అమ్మా నాన్న ఉండుంటే అంటే అమ్మా నాన్న ముందు చేసుకోలేదు అని, అంటే ఇంత గ్రాండ్ గా చేసుకోలేదు అని బాధ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ముందు కూడా ఇంట్లో బాగానే చేసుకున్నాము. అంటే మీన్ తాళి కట్టేటప్పుడు అమ్మా నాన్న ముందు ఫోన్ లోనే వీడియో కాల్. మంత్రం పెడతారు కదా, తాళి కట్టేటప్పుడు మంత్రం పెడతారు కదా, ఆ మంత్రం పెట్టుకొని కట్టుకున్నాము. చాలా హ్యాపీగానే చేసుకున్నాం అక్కడ కూడా. ఓకే. మీ మెల్లో తాలిబొట్టు ఉందా ఇప్పుడు? ఉందండి. ఇదేమో అమ్మవారి మెడలో నుంచి వచ్చిన తాళిపట్టు. ఓకే. ఇదేమో కట్టిన తాళి. ఓకే. అఘోరి అమ్మ కట్టింది. కట్టడం జరిగింది. ఓకే. నిన్న కట్టింది అది. అవును. 3 సార్లు మెట్టెలు కూడా పెట్టారు. మీరు చూపిస్తా అంటే చూపిస్తాను. రెండు కాళ్ళు ఒకసారి మెట్టెలు కూడా ఉంటాయి. ఓకే. మెట్టెలు, కాళ్ళకి మెట్టెలు, మెడలో పుస్తలు, చాలా చక్కగా ఉన్నావు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, కొన్ని మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సిందే. సో ఆంధ్రప్రదేశ్లో చాలామంది అబ్బాయిలు ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది అఘోరి సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిలో నీకు లేడీ అఘోరి అమ్మ, నువ్వు చెప్పేటువంటి అఘోరి అమ్మ ప్రత్యేకత ఏం కనిపించింది అని అడుగుతున్నారు. జెన్యూనిటీ, ఆమె చెప్పిన అంటే ఏది దాచిపెట్టుకుని నాతో పంచుకోవడం, నిజంగా నాకు బాగా నచ్చింది. నేను ఎవరి దగ్గర దాచిపెట్టుకోను, ఏది ఉంటుందో నా నోట్లకి అదే వస్తుంది, స్ట్రేట్ ఫార్వర్డ్. రైట్. అఘోరి గారు, ఇప్పుడు మిమ్మల్ని అఘోరి అమ్మ అనాలా, అఘోరి గారు అని సంబోధించాలా? ఎందుకంటే అఘోరి అమ్మనే ఉంటది, అఘోరి అమ్మనే ఉంటది. అవునా? ఇప్పుడు మీరు హస్బెండ్ అయిపోయారు. అంటే నాకు హస్బెండ్, మా చిన్నుకు మాత్రమే హస్బెండ్ కదా, లోకానికి అందరికి కాదు కదా. అవునా? ఎవరెవరు నేను ఆ వీడియోలో చూసాను. అయిపోతారా? అయితే మీరు ఎప్పటికైనా కూడా అఘోరి అమ్మ అని పిలవచ్చు. అంతే. రైట్. అఘోరి గారు, మీరు నిన్న ఆ వీడియోలో చూసాను, నిజంగా మీ మొహంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక కోపాన్ని, ఒక ఆవేశాన్ని, ఒక ఆగ్రహాన్ని చూసాను. కట్టలు తెంచుకున్న ఒక ఆనందం, ఆ సంతోషం మొహంలో చాలా పెద్దగా అనిపించింది. నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో ఏంటి ఆ ఫీలింగ్, ఎలా అనిపించింది మీకు? అంటే నాకు తెలిసి బహుశా మీరు ఆ సాధన తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా పెళ్లి చేసుకుంటారని కానీ ఇంత ఆనందంగా ఉంటారని ఎప్పుడు అనుకోలేదు బహుశా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఫీలింగ్ అంటే నాకంటూ నా లైఫ్ లో జీవితాంతం ఉండడానికి పరమశివుడు కల్పించిన మా చిన్న ఉన్నది కాబట్టి నాకు తోడు కూడా దొరికింది. తోడు ఒకరు కావాలి, కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటారు. అది మా చిన్న రూపంలో వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ హనీమూన్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు. వర్షిని, ఏంటి అక్కడ అంటే చుట్టూ అందరు కూడా మగవాళ్ళే ఉన్నారు, అఘోరి అమ్మ మీకు ధైర్యంగా ఉంది, ఆఫ్ కోర్స్ ఓకే. అయ్యో ఆడవాళ్ళు ఉన్నారు, కానీ నా బ్యాక్ సైడ్ ఎక్కడో నుంచుని ఉన్నారు, ఆడవాళ్ళు కూడా వచ్చారు చాలా మంది. అవునా? మీరు లాస్ట్ లో వీడియో చూపించాను కదా, మీకు వీడియో కాల్ లో కూడా మీరు చూసే ఉంటారు. అవునవును. న్యూస్ వాళ్ళకి ఇచ్చాను లైవ్. అవునవును. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, కాకపోతే వెనక సైడ్ ఉన్నారు. మగవాళ్ళందరూ అంటే నాకు ఒక తండ్రి లాగా, మావయ్య లాగా, అలాగా రిలేటివ్స్ అందరూ వెనక మన నుంచి ఉన్నారు. ఓకే. సో కాళ్ళు గడికి కన్యాదానం చేసింది కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరు బంధువులు. అవును. అక్కడ సాంప్రదాయం ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నువ్వు ఫేస్ చేస్తున్నావు అంటే నువ్వు ఇప్పటివరకు విన్నావు అంతే అఘోరి చెప్పిన మాటల్లో, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏమనిపించింది? మన సైడ్ అయినా 1-2 మిస్ అవ్వచ్చేమో గానీ పెళ్లిలో, ఇటు సైడ్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా ముందే పెట్టుకుని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమం చేయించారు మా చేత, ఒక్కటి మిస్ చేయలేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా?
అంటే తల్లిదండ్రుని కానీ అన్నని కానీ ఎవరైనా మిస్ అయిన ఫీలింగ్ అనిపించిందా? అలా ఏం అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ ముందు ఒకసారి చేసుకున్నాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అంటే వాళ్ళ ముందు ఇంత అఫీషియల్గా మంత్రోచ్చారణ మధ్య అక్కడ ఒక హోమం కూడా చేశారు, 7 అడుగులు వేశారు, ఇంతలా కాలికి మెట్టెలు, మెల్లో పుస్తకాలు అన్నీ జరగలేదు కదా? అంటే ఒక్క నిమిషం అండి, ఒక్క 2 minutes ఉంటారు లైన్ లో. అంటే ఒకసారి పీసీఆర్ అంతలోపు మనం ఆ వీడియోస్ ప్లే చేసుకుందాం. వెడ్డింగ్ తాలూకి వాళ్ళు ప్రజెంట్ రోడ్ పైన ఉన్నారు, ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకసారి వెడ్డింగ్ విజువల్స్ ప్లే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆ లేడీ అఘోరి పూర్తిగా వస్త్రాలు ధరించింది, ఒక చీర కట్టుకుంది చక్కగా, తర్వాత మెళ్ళో మాల వేసుకున్నారు. మరోవైపుగా వర్షిని కూడా ఉంది. ఇక్కడ కనబడుతుంది కదా పసుపు కొమ్ము, ఈ పసుపు కొమ్ము తీసే వర్షిని మెడలో తాళి రూపంలో కట్టింది. వర్షిని అక్కడ కాస్ట్యూమ్ కూడా మారిపోయింది, అంటే మెడలో అంటే చీర కట్టుకుంది, ఆ తర్వాత తలపైన ఓని వేసుకుంది. చుట్టూ చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. తన గురువు ఆశ్రమంలో జరిగింది అంతా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గురువు ఆశ్రమంలో జరిగింది, వాళ్ళ సమక్షంలో జరిగింది. అయితే తల్లిదండ్రుల పాత్ర కూడా ఎవరు పోషించారంట, అక్కడ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారట. అఘోరి బంధువులు, అఘోరి రెగ్యులర్గా అక్కడికి అంటే ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి తనకున్న పరిచయస్తుల దగ్గర వివాహం జరిగింది. అందరూ బంధువుల సమక్షంలో జరిగింది. వర్షం ఇందాక మాట్లాడుతూ మీరు విన్నారు, తను ఏకంగా రిసెప్షన్ కూడా జరిగిందన్నారు. సాయంత్రం ఆ వేడుక తర్వాత ఆటలతో పాటలతో రిసెప్షన్ కూడా చేశారు. అంటే ఒకసారి అక్కడ ఆ తర్వాత భజన కార్యక్రమం కూడా ఉంది. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది కూడా రెడీ చేయండి. భజన చేసినటువంటి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. చాలామంది చప్పట్లతో భజనలు చేస్తూ పాట కూడా పాడుతూ ఉంటారు. ఒకసారి అక్కడ వారి మొహంలో ఆనందం చూడండి, నవ్వుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.